హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను మీకు మినుములతోటి ఒక మంచి స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వారానికి ఒక్కసారైనా ఇలా మినుములతోటి స్వీట్ తయారు చేసుకొని తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో 1 కప్పు మినుములు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్ మీద ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు వేయించుకుంటూ ఉంటే మంచి అరోమాటిక్ స్మెల్ వస్తుందండి. అప్పుడు ఇవి బాగా వేగినట్టు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బియ్యం వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని బాగా చల్లారనివ్వండి. ఇవి బాగా చల్లారిన తర్వాత మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే మినుములు తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పులు నీళ్లు పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని వీటిని బాగా మరగనివ్వండి. ఈ నీళ్లు మరిగేలోపు ఒక గిన్నె తీసుకొని ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పిండిని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని 1 కప్పు నీళ్లు కూడా పోసుకోవాలి. ఇలా పోసుకొని పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా కలుపుకొని పక్కనుంచుకోండి. ఇలా పిండి కలుపుకునే లోపు నీళ్లు కూడా మరిగిపోయాయండి. ఇలా నీళ్లు మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద నీళ్లు మొత్తం ఇంకిపోయి పిండి బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోని ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల స్వీట్ అనేది ఎగిటేయకుండా ఉంటుందండి. ఇలా కలుపుతూ ఉడికించుకుంటే కొంచెం గట్టిపడుతుందండి. చూసారు కదండి, పిండి కూడా బాగా మెత్తబడి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే మినుములు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కలుపుతూ బెల్లం మొత్తం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు మినుములకి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఈ స్వీట్ అయితే నార్మల్గా ఉంటుంది. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో 1/2 కప్పు ఎక్స్ట్రాగా బెల్లం వేసుకోవచ్చు. ఇలా వేసుకొని బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇందులోని ఒక 1/4 కప్పు పచ్చి కొబ్బరిని తురుముకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు, బాదం పప్పుని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి. వారానికి ఒక్కసారైనా ఇలా మినుములతోటి స్వీట్ తయారు చేసుకొని తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా గిన్నెల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత దీనిపైన తురుముకున్న పచ్చి కొబ్బరితోటి డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.